ప్రీతం నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వైఎస్ జగన్మోహన్ గారు పొదిలి టొబాకో బోర్డు వేలం కేంద్రానికి పరిశీలనకు వచ్చినప్పుడు వేలాది మందిగా రైతులు సుమారుగా 50,000 నుంచి 60,000 మంది రైతులు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ సమస్యలు తెలియజేసుకోవడం కోసం ఈ రాష్ట్రంలో రైతులు పడే కష్టాలు గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వంలో రైతులు రాజులుగా బతికారు. ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రైతులు నానా రకాలకు ఇబ్బందులు పడుతున్నారు. ఏ పంటకి గిట్టుబాటు ధర లేదని చెప్పేసి మేము జగన్మోహన్ గారికి సంఘీభావం తెలపాలని చెప్పేసి సుమారుగా 50,000 మంది రైతులు వచ్చేసి ప్రకాశం జిల్లా నుంచి నలుమూలల అందరు రైతులు వచ్చేసి ఈ ప్రోగ్రాం జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు. సహకరించిన కేడర్ కూడా మరీ ధన్యవాదాలు. ముఖ్యంగా జగన్మోహన్ గారు మొట్టమొదటి నుంచి కూడా రాజశేఖర్ గారి టైం నుంచి కూడా జగన్మోహన్ గారు మొట్టమొదటి నుంచి ఒకటే చెప్తారు, ఈ రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రైతులు కష్టపడకూడదు, అన్ని విధాలుగా డెవలప్ కలగాలని చెప్పేసి 3,000 రూపాయలు స్థిరీకరణ నిధిని పెట్టేసి ఏ పంటకు ఏ నష్టం వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ నుంచి సబ్సిడీలు ఇవ్వటం. అదేవిధంగా ఈ టొబాకో వ్యవస్థ వచ్చిన తర్వాత మొట్టమొదటి నుంచి మార్క్ఫెడ్ నుంచి సుమారుగా 120-130 కోట్ల రూపాయలు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేసిండు. అటువంటి మంచి కార్యక్రమం పెట్టి పొగాకు రైతుల కోసం అండగా ఉండి రైతులను కాపాడే పరిస్థితి చేస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు నానా రకాలుగా అల్లాడిపోతున్నారు. వాళ్ళకి పంటకి పండించిన గిట్టుబాటు ధర లేదు. అదేవిధంగా మంచి గ్రేడ్ పొగాకు కూడా సుమారుగా 23,000 24,000 ఉంది. లో గ్రేడ్ అసలు కొనట్లేదని చెప్పేసి రైతులు జగన్మోహన్ గారి దృష్టికి తీసుకెళ్లారు. జగన్మోహన్ గారు వాళ్ళతో రైతులతో మాట్లాడి ప్రస్తుతం కూడా మాట్లాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటామని చెప్పేసి జగన్మోహన్ గారు రైతులకు అండగా ఉంటామని తెలియజేయడం జరిగింది. దాంతోపాటుగా ఈరోజు ఇంత భారీ ప్రోగ్రాం జరుగుతుంటే జగన్మోహన్ గారు రైతుల సమస్య మీద తెలుసుకొని పొగాకు రైతుల కోసం అండగా ఉండటం కోసం ఈరోజు పొదిలి వేలం కేంద్రానికి వస్తుంటే కావాలని టీడీపీ నాయకులు మహిళల ముసుగులో వాళ్ళు ఈ ప్రోగ్రాం డైవర్ట్ చేయాలని చెప్పేసి కావాలని చెప్పేసి 4-5 ప్లేసుల్లో మహిళలను పెట్టి అరాచక శక్తుల్లాగా తయారు చేసి వాళ్ళు ఎంతకాడికి ప్రోగ్రాం డిస్టర్బ్ చేయాలి, ఈ ప్రోగ్రాం సాఫీగా జరగకూడదని చెప్పేసి కావాలని చెప్పేసి మహిళలతో చెప్పులతో రాళ్ళతో వేయడం జరిగింది. అయ్యా మీరు గమనించండి, ఈ కూటమి ప్రజలు కూడా కూటమి నాయకులు కూడా మేము ఇంత ప్రోగ్రాం చేసుకుంటా ఉంటే మీరు కావాలని నిరసన ఇంకో ప్రదేశంలో చేసుకోవచ్చు కదా. మేము శాంతియుత ర్యాలీలు చేసి శాంతియుత ప్రోగ్రాం చేసుకుంటే రైతుల కోసం రైతుల సమస్య కోసం ఈ రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి అండగా ఉండటం కోసం మేము వస్తే దాన్ని డైవర్ట్ చేసుకోవడం కోసం మీ పబ్లిసిటీ కోసం మహిళలను అడ్డు పెట్టుకొని రాజకీయం చేసడం ఏ విధంగా సభని చెప్పి అడుగుతున్నాను. అదేవిధంగా మాట్లాడితే మహిళలందరికీ జగన్మోహన్ గారికి క్షమాపణ చెప్పాలన్నారు. ఈ రాష్ట్రంలో కానీ దేశ చరిత్రలో కానీ రాజశేఖర్ గారి తర్వాత మహిళల్ని గౌరవించిన నాయకుడు ముఖ్యమంత్రినా అంటే వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆసరా కానీ చేయూత కానీ అమ్మఒడి కానీ ఇళ్ల స్థలాలు కానీ ప్లాట్లు కానీ ప్రతి ఒక్కడు కూడా జగన్మోహన్ గారి టైంలో ప్రతి అభివృద్ధి పథకం కూడా మహిళల పేరే పెట్టాడు. ఈ రాష్ట్రంలో మహిళలకు ఎక్కువ పెద్దపీట వేసి వాళ్ళు డెవలప్ చేయాలని చెప్పి ఆర్థికంగా డెవలప్ చేయాలని చెప్పి సామాజికంగా డెవలప్ చేయాలని చెప్పేసి జగన్మోహన్ గారు మహిళలకి ఎక్కువ సపోర్ట్ చేశాడు. ఈరోజు ర్యాలీలో కూడా వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారని తెలిసి కూడా వాళ్ళందరికీ నమస్కారం పెట్టేసి పోయిన ఘన చరిత్ర ఉన్న జగన్మోహన్ గారిని మీరు కావాలని చెప్పేసి మహిళల ముసుగులో రాజకీయం చేయాలని చెప్పి అనుకోవడం నిజంగా చాలా బాధాకరం. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఈ వ్యతిరేకత ఈ ప్రకాశం జిల్లాలోనే ఈ రైతులందరూ తెలియపరిచారు. దాన్ని తట్టుకోలేక దీన్ని డైవర్ట్ చేసుకోవడం కోసం నానా రకాలు పెడుతున్నారు. దయచేసి కూటమి నాయకులకు దయచేసి ఆపండి, ఇటువంటి చర్యలు ఆపండి. ఈ కార్యక్రమంలో కావాలని చెప్పి రాళ్ళు దాడి చేయడం వల్ల మా కార్యకర్తలు కూడా ఇబ్బంది పడ్డారు, తలలు కూడా బయలుపోయినాయి. వాళ్ళు కావాలని చెప్పి ఈ శాంతి పద్ధతులని ఇబ్బంది చేసుకోవడం కోసం మేము పెట్టిన ప్రోగ్రాం డైవర్ట్ చేసుకోవడం కోసం ముందు వాళ్ళు ఇవన్నీ పెట్టారు. అసలు వాళ్ళే మహిళలు రాకపోతే శాంతియుతంగా ర్యాలీ బాగా చక్కగా జరిగిపోయేది. కావాలని చెప్పి ఏదో గలబా చేయాలని చెప్పేసి ఇంటెన్షన్తో 2-3 రోజుల నుంచి మహిళలను అడ్డుపెట్టుకొని కావాలని ప్రోగ్రాం చేశారు. దయచేసి శాంతి పద్ధతులను విఘాతం కల్పించకూడదు. ఈ జగన్మోహన్ గారు మొట్టమొదటి నుంచి కూడా రైతుల కోసం అండగా ఉంటాడు, పొగాకు రైతుల కోసం అండగా ఉంటాడు. ముఖ్యంగా మహిళలకి గౌరవించే నాయకుడు ఒక మాజీ ముఖ్యమంత్రి అయినా మహిళల్ని గౌరవించే నాయకుడు జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేరు. కాబట్టి ఎప్పుడు ఈ రాష్ట్రంలో రైతుల కోసం మహిళల కోసం అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం.